బిజినెస్ పేరుతో మహిళల్ని టార్గెట్ చేసి అధిక వడ్డీ పేరుతో వారి నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి స్వర్ణలత అనే మహిళ ఉడాయించడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. చివరికి వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే లక్ష్మీప్రియ కాలనీకి చెందిన స్వర్ణలత తాను మరో ఇద్దరితో కలిసి బిజినెస్ చేస్తున్నానని నమ్మబలికింది. 1 లక్ష ఇస్తే 2 లక్షలు ఇస్తానని అమాయక మహిళలకు మాయమాటలు చెప్పడంతో కొందరు డబ్బులిచ్చారు. దీనిలో ఒకరిద్దరు కోట్ల రూపాయలు ఇవ్వగా మరికొంతమంది 10 నుంచి 20 లక్షల వరకు ఇచ్చారు. డబ్బులు తీసుకునే సమయంలో తనకి ఇల్లుందని చెప్పి ఆ కిలేడి బాండ్ పేపర్పై కూడా వారికి రాసి ఇచ్చారు. అదే ఇంటిని దాదాపు 15 మందికి రాసి ఇచ్చింది. గతంలో కూడా కొంతమంది బాధితులు ఫిర్యాదు చేయడంతో స్వర్ణలతను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత తిరిగి దందా మొదలుపెట్టింది. తమకి న్యాయం చేయాలని బాధితులు ఎల్బీనగర్ డీసీపీకి ఫిర్యాదు చేయగా ఆయన వనస్థలిపురం పిఎస్కి వెళ్లి ఫిర్యాదు చేయవలసిందిగా బాధితులకు తెలిపారు. దీంతో బాధితులు వనస్థలిపురం పిఎస్లో ఫిర్యాదు చేశారు. స్వర్ణలత బాధితులు సుమారు 50 మంది ఉంటారని మొత్తంగా 14 కోట్లు తీసుకొని కిలేడి పరారైనట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. నాకు 2019లో పరిచయం అండి. అయితే ఆ అమ్మాయి నేను బిజినెస్ చేస్తాను అక్క, నువ్వు ఇంట్లో కూర్చో, నువ్వు ఎవరైనా ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు ఉంటే నాకు ఇవ్వు, నేను 1% కమిషన్ తీసుకుని నీకు 1% కమిషన్ ఇస్తాను, నేను రియల్ ఎస్టేట్ చేస్తాను, ప్లాట్లలో వాటిల్లో వెంచర్లలో నేను పెడతాను షేర్స్ అని చెప్పింది సార్. నేను నమ్మి అట్లాగా మా ఫ్రెండ్స్ దగ్గర కొంతమంది దగ్గర చిట్లు లాగా కొంచెము నేను కొద్దిగా హ్యాండ్ లోన్ లాగా తీసుకొని ఇక్కడ ఇచ్చాను. ఇప్పుడు నాకు ఇచ్చిన వాళ్ళందరూ నన్ను అరెస్ట్ చేస్తున్నారు. ఈ అమ్మాయి మాత్రం నన్ను ముంచేసింది సార్. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి అసలు ఆ డబ్బు ఎక్కడ పెట్టింది, కోట్లల్లో బాగా వసూలు చేసిందండి. జనవరి నుంచి మే వరకు అసలు ఎవరికి ఇంట్రెస్ట్ ఇవ్వకుండా తను మొత్తం వెంచర్లు అని చెప్పేసి ఒక 5 crores దాకా కలెక్ట్ చేసింది. నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ దగ్గరే కలెక్ట్ చేసుకొని వెళ్ళింది నాకు తెలియకుండా. అవన్నీ ఎక్కడ పెట్టిందో ఒకసారి అమ్మాయిని కనుక్కొని మాలాంటి వాళ్ళందరికీ కొంచెం న్యాయం చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నానండి. పిఎస్లో ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చి వచ్చామండి. నేను 1,10,00,000 దాకా ఉన్నాయండి. మా ఫ్రెండ్స్ అంతా ఒక 6 మంది దాకా ఉన్నాయండి. వాళ్ళందరి బాధ్యత నేను తీసుకున్నాను. ఇప్పుడు అందరికీ నేను కట్టాలంటే నా ఆస్తుల మీద కూడా కట్టలేను నేను. ఇప్పుడు ఇది నా పరిస్థితి అండి. అనేట ఆమె మా దగ్గర నుంచి పైసలు తీసుకుందండి. బిజినెస్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేసి అని అమౌంట్ తీసుకున్నది. ఒక్కొక్కరి దగ్గర అయితే 1 కోటి రూపాయలు, ఒక్కొక్కరి దగ్గర 20 లక్షలు, 30 లక్షలు, అందరి దగ్గర ఇట్లనే సంవత్సరాల తరబడి అంటే 1 సంవత్సరం నుంచి తీసుకున్నది. పోయిన సంవత్సరం కేసు అయ్యింది ఆమె మీద. అయినా కూడా ఇప్పుడు కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా అలాగే అప్పులు తీసుకొస్తుంది. అది కరెక్ట్ కాదు. అసలు మాకు సెటిల్మెంట్ చేయమంటే ఏమి సెటిల్మెంట్ చేయట్లేదు. పైసలన్నీ దగ్గర పెట్టుకుంది. ఎన్ని లక్షలు, 14 కోట్ల వరకు ఉన్నాయి ఆమె దగ్గర. అందరూ ఎంత లవ్వదివ్వం అంటున్నా సరే 1 రూపాయి కూడా ఆమె ఇస్తలేదు. మాకు ఎట్లన్నా న్యాయం జరగాలి. అందరం రోడ్డు ఎక్కినాం. ఈరోజు ఆడవాళ్ళు అందరం దగ్గర ఒక 20 మంది వరకు ఉన్నారు. అందరం రోడ్డు ఎక్కాము. ఈరోజు మాకు ఈ పరిస్థితి వచ్చింది. ఇంట్లో ఉన్న వాళ్ళం మేము, భర్తలు లేని వాళ్ళని, ఇట్లా పిల్లలు అమెరికాలో ఉన్న వాళ్ళని, భర్త పోయిన వాళ్ళు డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బుల్ని ఇట్లా ఫస్ట్ ఏమో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినప్పుడు పద్మకి ఇచ్చా అని చెప్పింది. తర్వాత ఇప్పుడేమో సువర్ణారెడ్డి గారికి ఇచ్చానని చెప్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ మాకు తేలాలి. మాకు ఆమె రావాలి. ఆమెకు ముందుకు వచ్చి మాకు ఎవరి దగ్గర పైసలు పెట్టిందో, ఎవరి దగ్గర చేసిందో చెప్పి మాకు అందరికీ సెటిల్మెంట్ చేయాలి. మాకు ఎంత ఇచ్చినా కానీ, ఇవాళ మాకు ఒక 2-3 లక్షలు ఇచ్చినా కానీ మాకు వెళ్ళే పరిస్థితి, మాకు ఇంట్లో అంత బాధ ఉంది. మాకు ఈ పరిస్థితి తీసుకొచ్చింది. అప్పులు ఇచ్చిన వాళ్ళు, మేము తీసుకొచ్చిన వాళ్ళు మా ఇంటికి వచ్చి నాన్న లొల్లి చేసి చాలా గొడవ చేస్తున్నారు. వాళ్ళతో మేము ఇబ్బంది పడలేకపోతున్నాము. ఈమెకి ఎంత మొరబెట్టుకున్నా అస్సలు వింటలేదు. ఈరోజు పోలీస్ స్టేషన్కి ఎక్కి ఈరోజు మీడియాకి ఎక్కవలసి వచ్చిందంటే మాకు కర్మ. ఈమెకి ఇచ్చి మేము ఇంత పరిస్థితిని మేము ఎదుర్కోవాల్సి వస్తుంది. మాకు ఎట్లన్నా న్యాయం జరగాలి. మీరే న్యాయం చేయాలి. వెన్నెట్టిల స్వర్ణలత అనేటామా డాక్యుమెంట్లు కూడా ఒకరి దగ్గర పెట్టి ప్లాట్ల బిజినెస్, వ్యాచారము, దినగళ్ళు, యాదగిరిగుట్ట ఈ వెంచర్లలో చేస్తున్న ఎల్బీ నగర్లో ఆఫీస్ ఉందని చెప్పి మన దగ్గర ఇంకొక ఫోన్ నెంబరు దొరికితే వాళ్ళ దగ్గర కూడా నా ఫ్రెండ్స్ సర్కిల్లోనే 1 కోటి రూపాయలు తెచ్చింది నాకు తెలియకుండా. పిఎస్లో కేసు అయ్యేంత వరకు ఎవరికి తెలియదు. పాపం ఒక ఆమె భర్త చనిపోయిండు, ఒక ఆమె ఆ పైసలు భర్త చనిపోతే వచ్చిన పైసలు తీసుకుంది. ఇంకా ఇట్లా ఎంతో మంది దగ్గర పిల్లలు పెళ్లిళ్ళకు ఉన్న వాళ్ళ దగ్గర అందరికాడైతే పైసలు అడిగితే నా పర్సనల్ మీకు అనవసరం అని అంటుంది. పైసలు ఎక్కడ పెట్టినావో చెప్పు, అందరం కలిసి పోదాం, ఏమనంటే నీకు ఇంట్రెస్ట్లు ఇచ్చినా అని అంటుంది. మాకు ఇంట్రెస్ట్లు కానీ ఇవ్వలేదు. మేము ఎట్లా వస్తాయమ్మా నీకు అని అడిగినాము. అది నా కాడ మెసేజ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎట్లా వస్తాయమ్మా అని అంటే నా బిజినెస్ నడవదు. ప్రియదర్శిని, మా తమ్ముడు, నేను ముగ్గురం కలిసి డైలీ ఫైనాన్స్ చేస్తాము.